అయ్యా, ఈ దినం ఈ పునరుద్ధాన దినాన్ని నిన్ను ఆరాధించుటకు నీ కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. సకాలంగా తండ్రి ప్రభువా నడిపించి గత వారమంతా కాపాడి ఈ పునరుద్ధాన దినాన్ని నిన్ను ఆరాధించుటకు పాటల ద్వారా ప్రభువా ఆరాధన ద్వారా సమస్తము నీకే మహిమ ఘనత ప్రభావం నీకే చెందాలయ్యా. నీ వాక్యముతో నాతో నీ సంఘముతో మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడి తండ్రి నువ్వే ఈ వాక్యము ప్రతి హృదయములో నాటుకునేలాగా తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డలో కూడా నూరంతలుగా ఫలించేలాగా కృప చూపించి, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి కుటుంబంలో ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ ఆత్మతో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ వాక్యంతో మాట్లాడి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అపరిమితమైన శక్తి. మన శక్తి పనిచేయదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అపరిమితమైన శక్తితో మనల్ని నింపుతున్నా అని వాగ్దానం చేస్తున్నాడు. మన శక్తి జీరో, కానీ దేవుని శక్తి పవర్ఫుల్. ఈరోజు మన జీవితాల్లోని ఆ శక్తిని మనము పొందుకోలేకపోతున్నాం. అపరిమితమైన శక్తితో మనల్ని నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం దేవుని వాక్యం. ఎఫెసీ పత్రిక 1వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, మీరు ఆలకించండి. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలనని జగత్తి పునాది వేయబడకు ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో మనము నివాసం చేస్తున్నామంటే అది దయా సంకల్పము. దేవుని సంకల్పం మన పట్ల ఉంది కాబట్టి ఇప్పుడు దేవుని మందిరములో కూర్చున్నాం. లేకపోతే బయట జీవిస్తున్నాం. లోకం వేరు, దేవుని సంఘం వేరు. ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేయకపోతే, నేను క్షమాపణ ఒప్పుకోకపోతే దేవుని ఆత్మ మనలోని పనిచేయదు. ఎందుకంటే ఏదో మనం మాట్లాడుతుందే కాదు, కానీ మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా జరగాల. దేవుని చిత్తము మన పట్ల జరగాల. ఆయన ఉద్దేశం అంతా మన పట్ల జరగాల. ఎప్పుడైతే ఆయన చిత్తానికి లోబడతావో దేవుని సంకల్పం అంతా, దేవుని దయ అంతా, దేవుని ఉద్దేశం అంతా మన పట్ల సంపూర్ణంగా జరిగిస్తాడు. ఎందుకంటే అపరిమితమైన శక్తితో దేవుడు మనల్ని నింపుతున్నాడు. ద పవర్, దేవుని శక్తి అంటే మన శక్తి కాదు, కానీ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు దేవుని దయా సంకల్పం అంతా మన పట్ల జరిగిస్తున్నాడు. మనం అవకాశం ఇస్తే ఆయన వాడుకుంటాడు. ఈరోజు నాకు
అంత తెలివితేటలు లేవు. ప్రభా ఇంగ్లీషులో మాట్లాడాలి తండ్రి, ఆ వాక్కు శక్తి నాకు అనుగ్రహించు ప్రభా. అడుగునప్పుడు దేవుడు శక్తిని అనుగ్రహించాడు. నేను చెప్తున్నా, ఇక్కడ చదువుతో సంబంధము కాదు, కానీ ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో దేవుడు అపరిమితమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అపరిమితమైన జ్ఞానాన్ని, అట్టి కృప మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆ కృప, అపరిమితమైన జ్ఞానాన్ని, దయా సంకల్పము, ఆ దేవుని దయా సంకల్పం మన పట్ల సంపూర్ణంగా జరిగిస్తాడు. ఈ పరిశుద్ధత మనం అనుకోవచ్చు మేము నీతిగా జీవిస్తున్నామని కాదు, కానీ దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడి జగత్తి పునాది వేయబడక ముందే, తల్లి గర్భం అంటే ఈ జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఈ పరిశుద్ధ సావాసములో పాలి భాగస్థులు ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతున్నాను, కానీ నా సొంత జ్ఞానం, సొంత బుద్ధి ఎప్పుడు నేను మాట్లాడలే. ఈరోజు దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అక్కడ దాంట్లోనే కిందన 4వ వచనంలోని ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈరోజు మన జీవితాల్లో ప్రభు ఏ నీతి చూసి మనల్ని ప్రేమించాడు ఒకసారి చూద్దాం, ఒకసారి గమనిద్దాం. మనలో నీతి ఉందా? అసలు మానవుడిలో నీతి ఉందా? ఏ స్వభావం ఉంది మానవుడు స్వభావం ఎలాంటిదంటే స్వార్థం స్వభావం. నాది నాది. మానవుడు స్వభావం ఎలాంటిదంటే నాది, ఇదంతా నాది. దేవుడి స్వభావం ఎలాంటిదంటే ప్రేమ చేత ఇది అందరిది, నాది కాదు, అందరిది. నా పొరుగు వారు బాగుండాలని, నాకంటే నా స్నేహితుడు హెచ్చించాలని, నాకంటే నా స్నేహితుడు హెచ్చుగా ఉండాలా, ఉన్నతమైన స్థానంలో ఉండాలా. దేవుడి స్వభావం. మానవుడి స్వభావం నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, పక్కనోడు వెళ్ళకపోతే. మానవుడి స్వభావం డిఫరెంట్. ఎప్పుడైతే దేవుని ప్రేమ నీలో ఉంటుందో, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన జీవితంలో ఒక నూతన మార్పు కలుగజేస్తాడు. అంటే దేవుడు అమితమైన ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. అమితమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంత లోతు ఉంటుందో, ఎంత ఎడల్పు ఉంటుందో అది వర్ణించలేం. ఒక్కసారి మనం ప్రతి దినము ప్రభువుని దుఃఖిస్తున్నాం, ప్రతి దినము ఆయన చిందిస్తున్నాం. అంటే ఆయన మాటకి లోబడట్లే. ఆయనకి ఉద్దేశము ఎన్నోసార్లు దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు. ఎన్నోసార్లు దారి తప్పిపోతున్నాం. పోనీలే ఇంకా సమయం ఇస్తున్నాం. సమయం ఇస్తున్నాడంటే దేవుడు సరి చేసుకోమని దేవుడు ఇస్తున్నాడు. అంతేగాని
ఇష్టానుసారంగా జీవించాలని దేవుడు ఇవ్వట్లే మనకి సమయం. ఈ దినము ఈరోజు నేను జీవిస్తున్నానంటే ఆయన ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా దేవునికి ఎప్పుడైతే విధేయత ఇస్తామో అపరిమితమైన శక్తిని దేవుడు మనల్ని నింపుతాడు. అంతవరకు నింపడు. ఇది ఎప్పుడైతే ఆయనకి లోబడతాము, నేను దేవుడు ఏది చెప్తే ప్రభువా నేను ఆయన ఉద్దేశం, నేను ఆయన మాటకి లోబడి నేను వ్యతిరేకం చేశానా నా కష్టాలు వస్తాయి. ఆయన మాటకి లోబడకుండా నేను వ్యతిరేకం చేశాను అనుకో, నేను చేసుకుని పోయి నేనే పడతా. ఆయన చిత్తానికి ఆయన చెప్పమంటే చెప్తా, ఆయన లోబడమంటే లోబడతా, ఆయన ఏది చెప్పమంటే అదే వాక్యం మీతో పంచుకుంటున్నా. నా సొంత జ్ఞానముతో సొంత బుద్ధితో మాట్లాడిన ప్రతి మాట కూడా అది సున్నా. దేవుని ఆత్మ ద్వారా మాట్లాడే ప్రతి మాట కూడా నూరంతలుగా ఫలిస్తుంది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యము హల్లెలూయా స్తోత్రం 1:12 వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 1:12. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చెప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు, నేను చిన్నప్పటి నుంచి ఒకటి అనుకున్నా, ఒక సినీ యాక్టర్ అవుదామని. అసలు ఈ బైబిల్ పట్టుకుందాము, దేవుని సేవ చేద్దాము, పరిచర్య చేద్దాము, నా ఊహలో లేదు, నా తలంపులో లేదు. నాన్నగారు మా డాడీ పాస్టర్ గారు కాదు, మా తరంలోనే ఏ పాస్టర్ జీవితం లేదు. నాన్నగారు ఏదో నేవీలో జాబ్ వచ్చింది, ఏదో డ్యూటీ చేసుకొని మమ్మల్ని సాకి, డాడీ కూడా రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేర్చుకున్నారు, పిలుచుకున్నాడు దేవుడు. 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎప్పుడు కూడా నేను ఊహకు అందదు. నేను ఎప్పుడు నా ఆలోచన, చిన్నప్పటి నుంచి నా ఆలోచన ఏంటంటే మంచి హీరో అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, చిరంజీవిలాగా నేను కూడా వేయాల, ఆ ఉద్దేశంతో ఉండేవాడు. ఎప్పుడు కూడా దేవుని సేవ చేస్తానని ఎప్పుడు కూడా నా ఊహలో లేదు, నా తలంపులో కూడా లేదు. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన దయా సంకల్పములో నేను మీరు ఉన్నారు. హల్లెలూయా. నేను ఒక్కనే కాదు, ఆయన దయా సంకల్పములో ఎవరైతే ఈ జగత్తి పునాది వేయబడకముందే ఎవరైతే ఆయన దయా సంకల్పములో ఉన్నారో, ఈ దేవుని సంఘములో ఎవరైతే ఉన్నారో ఆయన దయా సంకల్పములో మీరున్నారు. ఎవరిని కూడా మిమ్మల్ని విడిచిపెట్టడు దేవుడు. పడిపోయినా ఒక్కోసారి కృంగిపోతాం, ఒక్కోసారి పడిపోతాం, అవిశ్వాసంలో పడిపోతాం. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఆయన సంకల్పములో మీరున్నారు కాబట్టి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. యేసు ప్రభుతోనే 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులు 12 మంది యేసు ప్రభుతోనే తిరుగుతున్నారు, యేసు ప్రభుతోనే నడుస్తున్నారు. ఎప్పుడైతే ప్రభువుని ఆయన మరణించాడో, ప్రభువుని సిలువకి అప్పచెప్పారో, ఇంకా అయిపోయింది నా సంగతి,
అని ప్రభువుని విడిచిపెట్టి పేతురు యోహాను మళ్ళా యథావిధిగా ఇంకా ప్రభు లేడు, ఏది లేదు, అయిపోయింది, నా పని అంతా అయిపోయింది, యథావిధిగా చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయాసపడారు. సొంత నిర్ణయం మీరు గమనించాలా. రాత్రంతా ప్రయాసపడారు. ఇంకా అయిపోయింది బాబు, ప్రభుత్వం అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, లైఫ్ అయిపోయింది అని అనుకుంటున్నారు పేతురు యోహాను. ఆ సమయంలో దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే చేపలు పట్టడానికి పేతురు యోహాను వెళ్ళారో రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలే. మీరు అనుకోవచ్చు, మీరు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారంటే కష్టమంతా చేస్తున్నారు, కానీ దేవుని చిత్తములో చేయట్లే, దేవుని ఉద్దేశంలో చేయట్లే, ఆయన చిత్తానుసారంగా లోబడట్లే. ఆదివారం సంఘానికి దేవుడు 6 రోజులు కష్టపడమన్నాడు. 7వ రోజు ఆడు ₹1,00,000 ఇచ్చినా నాకొద్దు, 2 లక్షలు ఇచ్చినా నాకొద్దు. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే దేవుడికి విధేయత ఇస్తావో అప్పుడు దేవుని సంకల్పం అంతా మన పట్ల నెరవేరుస్తాడు. రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభు విడిచిపెట్టలే, పేతురు యోహాను విడిచిపెట్టలేదు. అదే సమయంలో అక్కడికి ప్రభు నడుచుకొని పేతురుని యోహాను ఎక్కడున్నాడని ఆ ప్రభువే ఆ పేతురు యోహాను దగ్గరికి వచ్చి, ఇదిగో వల అట్సడే అని దేవుడు మాటకి లోబడారు. అంతే. ఆ మనుషులు అనుకున్నారు, శిష్యులు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా పడలేదు ప్రభువా, నీ మాట చెప్పున, దేవుడు మాట చెప్పున నేను వేస్తున్నాను ప్రభువా. విశ్వసించారు. అప్పుడు కాదనలే, దేవుడు మాట చెప్పున ఎప్పుడైతే ఆ వల వేశారో పట్టజాలనంత చేపలు పడే. ఈరోజు నీ సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో నువ్వు నడుస్తున్నావేమో. ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ దేవుని మీద ఉపవాసం ఉండి, ప్రభువా నేను బతకాలయ్యా, నేను ఎలాగ జీవించాలో నాకు ఒక పని నాకు నేర్పించు, నాకు ఇది చెయ్యాలి ప్రభువా అని దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేయి. దేవుడు ఏదో ఒక ఆధారం చూపిస్తాడు, ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడైతే ప్రభు మాటకి లోబడారో పేతురు యోహానులు విడిచిపెట్టలే. పట్టజాలనంత చేపలు 150 పైన అది వల పగిలిపోయింది, అన్ని చేపలు పడ్డాయి. ఈరోజు దేవుడు అపరిమితమైన శక్తితో దేవుడు ఈరోజు నింపుతున్నాడు. ఆ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు దేవుడు మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే దేవుడు అత్యధికంగా ఇవ్వగల శక్తి గల దేవుడు మన దేవుడు. ఈరోజు నేను చెప్తున్నాను, మన సొంత బుద్ధితో ఎప్పుడూ పనిచేయదు. ఇప్పుడు సొంత బుద్ధితో యోహాను పేతురు వెళ్ళారు, ఒక చేప పడేయా? ఈరోజు నువ్వు తెచ్చుకున్న శాలరీ, నువ్వు తెచ్చుకున్న జీతం ప్రభు చేతిలో పెట్టు. ప్రభు చేతిలో పెడితే 100 ఆశీర్వాదం ఉంటుంది. చూడు, చిన్న చేపలు, 2 చేపలు, 5 రొట్టెలు ప్రభు చేతిలో పెట్టినప్పుడు నీకడ ఏమున్నాయని ప్రభు అడిగితే 2 రొట్టెలు, 5 చిన్న చేపలు నాకు ఇవ్వు అమ్మన్నాడు దేవుడు. ఇక్కడ ఉన్నవి నాకు ఇవ్వు,
ఆయన చేతులు పెట్టారు అంతే. తండ్రిని వేడుకుంటున్నాడు, ప్రభువా తండ్రి దీవించి ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు 5,000 మంది తినిందే కాక 12 గంపలు ఎత్తారు. ఎన్ని చేపలు? 2 రొట్టెలు 5 చిన్న చేపలు. ఈరోజు నీ శాలరీ ఆయన చేతులు పెట్టు. ఎప్పుడైతే ప్రభు చేతులు పెడతావో ప్రతి రూపాయి కూడా వ్యర్థం చేయడు. ఈరోజు నేను చెప్తున్న ఆహారాన్ని కూడా వ్యర్థం చేయకూడదు. నేను మా పాస్టర్ గారు చెప్తుంటా, ఎందుకంటే చెప్తున్నాను, ఆహారాన్ని కూడా దేవుడిచ్చిన ప్రతి ఐటెం కూడా వ్యర్థం చేయకూడదు. ఎంతవరకు తినాలని అనుకుంటే అంతవరకు వేసుకో, కానీ కింద పడేయద్దు. ఆహారం కూడా వేస్ట్ చేయకూడదు. దేవుడు ఇస్తున్నాడని వ్యర్థంగా చేసామనుకో ఉన్నది కూడా పోతుంది. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? జాగ్రత్తగా వాడుకోమని. ఆయన చేతిలో పెడితే ఆహారం కూడా ఒక్కల రోజుకి ఎంతో అన్నం కింద పడేస్తున్నాం, అది కూడా వ్యర్థం చేయకూడదు. ప్రతి ఐటెం, దేవుడిచ్చిన ప్రతి ఐటెం కూడా జాగ్రత్తగా వాడాలా, జాగ్రత్తగా చేయాలా. నువ్వు ఇష్టానుసారంగా ఇస్తున్నాడని దేవుడు ఇష్టానుసారంగా చేయకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన దేవుడు ప్రతి ఐటెం ఇస్తున్నాడంటే, ప్రతి వస్తువు ఇస్తున్నాడంటే జాగ్రత్తగా వాడుకోమని ఇస్తున్నాడు, ఇష్టానుసారంగా చేయమని ఇవ్వట్లే. దేవుడు చేతులు మనం శాలరీ పెడితే నువ్వు నెలంతా కష్టపడింది ఇంకా ఆయన చేతులు పెట్టామనుకో, బ్లెస్సింగ్ అలాగ దేవుడు అపరిమితమైన ఆశీర్వాదాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే మనము దీవింపబడాలంటే, నేను దీవింపబడాలంటే విత్తాల. 1 ఎకరానికి 40 బస్తాలు వస్తాయా? 1 ఎకరానికి ఎన్ని వస్తాయి? 40-50 బస్తాలు వస్తాయి. ఈ బస్తాలన్నీ తీసుకున్నారు, విత్తలేదు, మనకి కోత వస్తుందా? 40 బస్తాల్లో 1 బస్తా విత్తాలా వద్దా? ఇది గమనించాలి మీరు. కోత వేసినప్పుడు 40 బస్తాలు విత్తున్నాము, మళ్ళీ విత్తినప్పుడు 1 బస్తా విత్తాలా వద్దా? విత్తినప్పుడు 40 బస్తాలు 1 బస్తా విత్తినప్పుడు 40 బస్తాలు 100 ఫలము, 100 ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే నువ్వు దేవుని పరిచర్యలో విత్తాలను. నీకు వచ్చే దాంట్లో 10వ భాగం అంటే 10%, 100 రూపాయలు వస్తుందంటే 10 రూపాయలు తీసి దేవుడిని పరిచర్యకి ఇచ్చినప్పుడు, విత్తినప్పుడు, దేవుడు పరిచర్యకి విత్తినప్పుడు, ఆ పరిచర్య విత్తినప్పుడు అప్పుడు నువ్వు చేసిన ప్రతి పనిలో 100గా దీవిస్తాడు. ఆమేన్. ఆశీర్వాదం రావట్లేదంటే అది నీ చేతులు పెట్టాడు. నువ్వు డబ్బులు నేను అడగట్లే, నాకొద్దు. దేవుడు నాకు ఇచ్చింది నాకు ఇస్తాడు. హల్లెలూయా. నాకు ఇచ్చింది దేవుడు నాకు ఇస్తాడు. ఎవరికి ఇచ్చిన కోత ఆయనకి ఇస్తాడు. విత్తినప్పుడే మనకి అపరిమితమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. అబ్రహాము అలాగే చేశాడు, దావీదు అలాగే చేశాడు, సొలొమోన్ మహారాజు అలాగే చేశాడు. మరి ప్రతి భక్తులు జీవితాల్లో బైబిల్లో చూస్తుంటే అలాగే చేసినప్పుడు 100 ఫలము దేవుడు ఆశీర్వదించాడు మనల్ని. హల్లెలూయా. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఆయన. ఆల్రెడీ దే బ్లెస్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, కానీ నువ్వు చేయాల కార్యాలు నువ్వు చేయట్లే. దేవుడు ఐ యామ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదింపబడాను. నువ్వు ఎప్పుడైతే నేను ఐ యామ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదింపబడాను,
నువ్వు ఎప్పుడైతే నువ్వు అంటున్నావో దేవుడు నిన్ను ఆల్రెడీ బ్లెస్డ్, దేవుడు ఆశీర్వదించాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు నీ నోటి నుంచి వాళ్ళ కుటుంబాన్ని దీవించునుగా కంటే వాళ్ళ దీవింపబడుతుంది అంతే. ఆమేన్. నువ్వు నీ నోటి నుంచి పలికితే అది జరుగుతుంది, అది జరిగిపోతుంది. అంటే నిన్ను ఎలా పెట్టాడు? నిన్ను దీవించాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. పేదరికం ఉండదు. ఎప్పుడు కూడా దేవుడు ఎట్టి పరిస్థితులు కూడా, ఉదాహరణ నేను చెప్తున్నా, ఎట్టి పరిస్థితులు కూడా నీ చేతిలో డబ్బులు ఉండట్లేదంటే ఒక పని చేయట్లే. ఫస్ట్ దేవుడికి నీ హృదయం ఇవ్వు. నీ హృదయం ఫస్ట్ దేవుడికి ఇవ్వు. ఆ తర్వాత విత్తాల. ఆ తర్వాత నీ హృదయం ఇవ్వకుండా నువ్వు విత్తావనుకో ఏటవుతుంది? నీ హృదయం ఇవ్వలేదు, నీ దేవుడికి మాస్టర్ గారికి ఇచ్చాను, నాకు ఏది దేవుని రావట్లేదండి. అసలైన హృదయం దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి. ఆ తర్వాత దేవుడు ఆశీర్వాదం, ఆల్రెడీ బ్లెస్డ్, ఆశీర్వదించాడు, అపరిమితమైన ఆశీర్వాదం ఇచ్చేశాడు. కానీ విత్తట్లే. పొలం ఉంది, పొలాల్లో 1 ఎకరం 10 ఎకరాలు ఇచ్చాడు మీకు. 10 ఎకరాలు దేవుడు ఇచ్చాడమ్మా. నువ్వేడు చేయాలా? 10 ఎకరాలు దేవుడు పొలం ఇచ్చాడు, ఇప్పుడు నువ్వేడు చేయాలా? నీ పని ఏడు చేయాలా? ఏ పని చేయాలి? విత్తాలా వద్దా? ప్రభు ఇచ్చావు, ప్రభు నీ పని నువ్వు చేసుకో, నేను చేసుకుంటానంటే అవుతుందా? 10 ఎకరాలు దేవుడు నీకు పొలం ఇస్తే విత్తినప్పుడు విత్తనాలు అది 100 ఫలం ఇస్తుంది. ఈరోజు కూడా దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. పాత నిబంధనలో 10% ఇవ్వమన్నాడు. ఈ కొత్త నిబంధనలో నీ ఇష్టం, అది నిర్ణయం. మినిమం 10%, మినిమం 10%. ఇంక నీ ఇష్టం. నీ హృదయంకి దేవుడికి సేవ చేయాలని నువ్వు ఎలాగ అనిపిస్తే అలాగే నువ్వు చేయొచ్చు. కానీ నువ్వు నాకు ఇవ్వు నేను అడగా. 10 ఎకరాలు దేవుడు నీకు అనుగ్రహించాడు, విత్తినప్పుడే నీకు కోత వస్తుంది. ఈరోజు మన దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు మనల్ని. అపరిమితమైన ఆశీర్వాదం వాక్యం సెలవిస్తుంది. అపరిమితమైన ఆశీర్వాదం ఆల్రెడీ ఇచ్చేశాడు. మనం ఏం చేయాలా? విత్తాలా. ఫస్ట్ నీ హృదయం ఇవ్వు. ఫస్ట్ ప్రభు సన్నిధానం ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు 100 ఫలము నీకు అనుగ్రహిస్తాడు. ఆయన దయా సంకల్పములో మనం ఉన్నాం. చూడు, 2 రొట్టెలు 5 చిన్న చేపలు ఆ ప్రభు చేతులు పెట్టినప్పుడు 5,000 మంది భోజనం చేసిందే కాక 12 గంపలు ఎత్తారు. అంటే ఎంత ఆశీర్వాదం! బ్లెస్డ్. ఎన్ని రెట్లు? 2 చిన్న చేపలు 5 రొట్టెలు. ఈరోజు దేవుడు చేతులు పెడితే నీకు, నీ కుటుంబం, నీ తరతరాలు అనుభవించే ఆశీర్వాదం నీ మీద పెట్టాడు దేవుడు. ఆల్రెడీ తరతరా అనుభవించే ఆశీర్వాదం మనకి అనుగ్రహించేశాడు. పేదరికం ఉంచడు దేవుడు, నీ చేతిలో పెట్టాడు. ఆశీర్వాదం, శాపం, నువ్వు ఏది పలుకుతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. ప్రతిరోజు, ఈ రోజు నుంచి మీరు ఏంటి చెప్తారు? నేను ఆశీర్వదింపబడాను, ఐ యామ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదింపబడాను, అనేకులకి ఆశీర్వాదకరంగా నేను జీవిస్తాను, అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను నిలబెట్టాడు, నన్ను దీవించాడు, నా దేవుడు నన్ను దీవించాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా నన్ను నిలబెట్టాడు. ఈ మాటలు పలుకు, దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు
ఈ పర సంబంధమైన ఆశీర్వాదము, ఆ పరలోక రాజ్యం కూడా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఒకసారి వాక్యం చదువుకుందాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇక్కడ చూద్దాం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనాలు చదువుతాం. పేజీ నెంబర్ చెప్పండి. పేజీ నెంబర్ 103, పేజీ నెంబర్ 103 పేజీ. చదువుతాను, నేను ఆలోచించాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్కు శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు ఈ అనుభవంలోకి రావాలి. ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్తున్నా, అక్కడ దేవుడు యేసుప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను వెళ్తున్నా, నేను పంపిస్తున్నా ఆదరణకర్త పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నది. ఆ వాగ్దానము అపోస్తుల కార్యాల్లో ఈ సంఘం, దేవుడిచ్చిన సంఘాన్ని అప్పటి నుంచి ప్రారంభమైంది. ఈ సంఘం ఎప్పుడైతే దేవుని ఆత్మ శక్తితో నింపబడారో, వాక్కు అంటే నాలుకలు విభజింపబడి వాక్కు శక్తిని అనుగ్రహించాడు. అన్ని భాషలు మాట్లాడసాగరి. ఈరోజు ఏ భాష రాపోయినా దేవుడు ఆత్మ శక్తితో నింపబడితే ఇంగ్లీషే కాదు, హిందే కాదు, అనేక భాషలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో నూతన పరుస్తున్నాడు ఆయన, నూతన కార్యాలు చేస్తున్నాడు, అపరిమితమైన శక్తితో నింపుతున్నాడు ఆయన. ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో నింపబడతామో అపరిమితమైన శక్తిని, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో దేవుడు నీలో ఉండి నడిపిస్తాడు. అప్పుడు అపోస్తుల కార్యాలు అప్పుడు జరిగించిన కార్యాలు ఈరోజు కూడా జరుగుతున్నాయి. ఎందుకు మనం పొందుకోలేకపోతున్నామంటే, ఉపవాసం ఉండి అక్కడ ఆ మేడగద మీద 120 మంది ఏక మనసు ఏక ఆత్మతో నిరీక్షించి ఆయన పంపిన పరిశుద్ధాత్మని పొందుకున్న వరకు అక్కడ ప్రార్థనలో నిలిచి ఉండారు. 120 మంది ఆ మేడగది మీద పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తితో ఒక బలమైన గాలి వచ్చినప్పుడు, దేవుని శక్తితో నింపబడినప్పుడు, ఆ శక్తిని పొందుకున్నప్పుడు అపరిమితమైన శక్తితో వాక్కు శక్తిని మనకు అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లో అపరిమితమైన ఆశీర్వాదం, అపరిమితమైన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది ఎలాగ పొందుకోవాలంటే, ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా. ఊరికే రాదు అది. ఏదైనా ఒక పని నేర్చుకోవాలంటే సింపుల్గా ఏది రాదు, ప్రయాసపడాలా. వస్తుందా?
టైలరింగ్ నేర్చుకున్నారు, ఫస్ట్లోనే ఎదురింట్రా బాబు టైలరింగ్ ఎలా చేయాలో అర్థం అవ్వలే. అది ప్రయాస పడినప్పుడు, ప్రాక్టీస్ చేసినప్పుడు స్పీడ్గా, ఇప్పుడు స్పీడ్గా చేస్తున్నారు లేదా? ఫస్ట్లోనే ఎలాగుంది, స్లోగా అవుతుంది. రోజు చేసేకొలది ఆ వర్క్ స్పీడ్ అవుతుంది. అలాగే దేవుని ఆత్మ మనలోని నివాసం చేయాలంటే ప్రతిదినము ప్రార్థన చేయాలా, వారానికి ఒక్కరోజైనా ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలా. నీ ఆత్మతో శక్తితో నింపు ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు దేవుని శక్తితో, అపరిమితమైన శక్తితో దేవుడు నింపుతాడు. ప్రయాస పడకుండా నీకు ఏది రాదు, వస్తుందా? ఏది రాదు. మనం ప్రయాస పడుతున్నప్పుడు దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, నీలోని దేవుని ఆత్మ ద్వారా నడిపించినప్పుడు దేవుడు నీతోని మాట్లాడతాడు. అందుకనే దేవుని వాక్యము బోధించాలంటే నాకు అంత జ్ఞానము లేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాను. ఒకసారి చూద్దాం, దేవుని వాక్యం చదువుదాం. ఇక్కడ యోహాన్న సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయించిన క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడును చేయను. వాటికంటే మరి గొప్పవనియు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించాలా. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వసించు వాడు చేయను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 9వ వచనం చదువుతాం. అక్కడ 10వ వచనం ఆ పైన వస్తున్నాను. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటం లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పటం లేదు. తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేస్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు నిమిత్తమై నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వసించువాడు చేయును, నాకంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనం ఎవరి వారము? దేవుని కుమారులు. మనము దేవుని కుమారులము. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. ఆయన రక్తములో కడగబడాము. ఆయన పరిశుద్ధమైన రక్తంతో ఆ కలువరిలో నీ కోసము, నీ శాపము, నీ దరిద్రత అంతా ఆ కలువరిలో రక్తాన్ని కార్చి నీ కోసము ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన్ని తిరిగి సజీవుడిగా లేచాడు. ఆ తండ్రి ఆత్మ మనలో ఉండి, దేవుని ఆత్మ మనలో ఉండి ఆయన నడిపిస్తున్నాడు. ఈరోజు నీ హృదయములోకి రావాలని కోరుకుంటున్నాడు, నీలోకి రావాలని కోరుకుంటున్నాడు. అపరిమితమైన ఆశీర్వాదం ఆల్రెడీ నిన్ను దీవించాడు. అపరిమితమైన శక్తితో దేవుడు ఈరోజు నింపుతున్నాడు. ఎందుకంటే చెప్తున్నాను, ఈ శక్తి లేకుండా మనము ఏ పని చేయలేము. అందుకని వాక్యము క్లియర్గా దేవుడు, యేసు ప్రభు మాటలు ఇవి, నా మాటలు కాదు. ప్రభు ఏంటంటున్నాడు, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నాకంటే గొప్ప కార్యాలు నీ ద్వారా నేను చేయిస్తానని వాగ్దానం చేసే దేవుడు చేయడా? మనుషుల మాట నమ్మద్దు, కానీ యేసయ్య మాట నమ్ము.
నూరంతల ఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏమీ లేదు, ప్రభువా నన్ను దీవించేయ, నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఒక బ్యాగు, ఒక చిన్న పెట్టి పట్టుకొని వచ్చాను. ఈ హైదరాబాద్, ఈ తెలంగాణ అంతా తిరిగి ప్రభు సన్నిధానంలో చిన్న స్థలం ఇచ్చాడు దేవుడు. అలాగా అంచులుగా దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏ పూట కూడా ఆకలి ఉంచలేదు దేవుడు. నన్ను ఎప్పుడు కూడా ఉంచలేదు. వాగ్దానం చేసాడు దేవుడు. వాగ్దానం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎప్పుడు కూడా ఈరోజు ఆహారం లేదు అయిపోతుంటే ఆహారాన్ని మళ్ళా సమకూరుస్తున్నాడు దేవుడు. సమృద్ధిలోకి దేవుడు నడిపించాడు. ఈరోజు నేను ఒకటే అంటా, మా పాస్టర్ గారు, నువ్వు డ్యూటీకి వెళ్ళి నువ్వు చెయ్యొద్దు, నన్ను దీవించు. ఆల్రెడీ బ్లెస్డ్, దేవుడు దీవించాడు. నేను ఎవరికి కానుక అడగా, నన్ను దీవించాడు. నన్ను ఎలా దీవించాడు? నేను విత్తున్నాను కాబట్టి, విత్తుతున్నాను కాబట్టి నా కోత వస్తుంది. ఎవరైతే విత్తుతారో వాళ్ళకి కోత వస్తుంది 100% పక్కా. నువ్వు ఇవ్వు అని నేను ఎప్పుడు అడగా. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే విత్తుతారో నూరంతల ఫలము 100% నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. ఈరోజు అపరిమితమైన ఆశీర్వాదం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎలాగిస్తాడు? కొద్ది కూడా దేవుడు. హల్లెలూయా. ఇదిగో ఈ నెలలో, వచ్చే నెలలో దేవుడు కారు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. కారు కూడా వచ్చేస్తుంది. ఆమేన్. ఇచ్చేశాడు దేవుడు, కారు కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా. కారు కూడా వస్తుంది. దేవుడికి స్తోత్రం. అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మన ప్రభువుకు అడిగే వాటికంటే ఒకసారి చూద్దాం. యోహాను ఎపిసి పత్రిక 3వ అధ్యాయం. ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం చదువుదాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటే, ఊహించే వాటి అన్నిటికంటే అత్యధికంగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయి శక్తి గల దేవునికి స్తోత్రం. రాబోయే తరానికి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. తరాలు దేవుడు ఒక్కసారి బ్లెస్సింగ్ అబ్రహాంకి ఇచ్చిన, మనం అబ్రహాం కుమారులు, మనం అవునా కదా? ఆయన రక్తంలో కడగబడం, ఈ పరిశుద్ధమైన రక్తంతో కడిగాడు మన దేవుడు. నిశ్చయంగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అపరిమితమైన శక్తితో దేవుడు నిన్ను నింపుతున్నాడు. అపరిమితమైన ఆశీర్వాదం నిన్ను దేవుడు దీవిస్తున్నాడు. ఆయన, నేను సంఘానికి ఒకటే చెప్తున్నా, నా కానుకలు 10% నేను అడగా. నువ్వు విత్తినప్పుడే నీ కోత వస్తుంది. నేను విత్తినప్పుడే కోత వస్తుంది. నేను కూడా పాస్టర్ గారిని కదా, నేను కూడా సంఘానికి సేవకుని కదా. నేను విత్తలేనప్పుడు నాకు కోత రాదు. నేను విత్తాలా. సంఘంలో ప్రతి బిడ్డ కూడా విత్తినప్పుడే నూరంతల ఫలము అనుభవిస్తాం. ఆశీర్వాదం అప్పుడు వస్తుంది. ఈరోజు మన జీవితాల్లో
పేదరికం ఎందుకు ఉంటుంది? దేవుడు నేను ఆల్రెడీ బ్లెస్డ్, దేవుడు దీవించాడు, నీ హృదయం ఇచ్చావు, విశ్వసించావు, విత్తినప్పుడే దేవుడు కోతస్తాడు. అంటే పొలం అంటే దేవుని సంఘములో పొలం ఇచ్చాడు, దేవుని సంఘములో విత్తినప్పుడు 100 ఫలం అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎట్టి పరిస్థితులు కూడా యవ్వనులు కూడా ఆల్రెడీ ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించాడు. ఆమేన్. ఆల్రెడీ ద బ్లెస్డ్, దీవించాడు. నీ మైండ్ సెటప్ మారితే దేవుడు ఆల్రెడీ దీవించాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ పొలములో దేవుని పరిచర్యలో విత్తాల, అప్పుడే 100 ఫలం అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా నేను ముగింపులోకి వస్తున్నాను. అక్కడ అపోస్తుల కార్యాలు 10:44 చదువుతాం. 10:44 అపోస్తుల కార్యాలు 10:44. పేజీ నెంబర్ చెప్తుంది, 113వ పేజీ, 10:44 చదువు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చాలు. ఇక్కడ దేవుని వాక్యం విత్తినప్పుడు అక్కడ వినుచున్న ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మని పొంది, ఇక్కడ వాక్యం పరిశుద్ధాత్మ దిగేను, వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. ఓకే, దేవుడికి స్తోత్రం. దేవుని సంఘములో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేటప్పుడు ప్రతి బిడ్డ మీద దేవుని ఆత్మ శక్తితో దేవుడు నింపుతున్నాడు. ఈరోజు నువ్వు సాధన చేయాలి. ప్రతి దినము ఉదయకాలమున ప్రార్థన చేయాలా, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలా, గదిలోకి వెళ్ళాలా, ప్రార్థన చేసి ఆత్మ పొందిన వరకు నువ్వు సాధన చేస్తూనే ఉండాలా. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలా. ఇప్పుడు పరిశుద్ధ సహవాసములో ఉండాలంటే పరిశుద్ధాత్ముడు మనలోని నివాసం చేసినప్పుడు ఆయన ఈ పరిశుద్ధ సహవాసము ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు సంఘాన్ని. నువ్వెవడివి? నువ్వు రావద్దనని నువ్వెవడివి? ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వెవడివి? ఈ సంఘము నీ నా రక్తమిచ్చి కొనుక్కున్నాను, నువ్వు రావద్దన్నానికి నువ్వెవడివి? దేవుడు నాతో మాట్లాడాడు. వెంటనే క్షమాపణ అడిగాను, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా తప్పయింది. ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడేటప్పుడు సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. సూటిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు క్షమాపణ అడిగినప్పుడు హ్యాపీనెస్ వచ్చింది. నీ శత్రువులు ఎవరైనా ఉన్నారా? క్షమాపణ అడగండి, హ్యాపీగా ఉంటాం. మనం శత్రువులు మనం కక్షతో ఉండద్దు. కక్ష ఉంటే దుష్టుడికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. శత్రువులు ఎవరైనా ఉంటే మన తండ్రి పరిపూర్ణుడు గనక మనం కూడా పరిపూర్ణంగా జీవించాలని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు వెంటనే ప్రభువా నా హృదయపూర్వకంగా నా స్నేహితుల్ని క్షమిస్తున్నాను ప్రభువా నువ్వు అడుగు. దేవుణ్ణి నీ పాపాలు క్షమింపబడతాయి. నువ్వు క్షమించలేదనుకో నీ పాపాలు నిలిచి ఉంటాయి. హల్లెలూయా. మన ప్రార్థన అలాగుండాలంటే మనకి శత్రువులు ఎవరైనా మనకి ఎవరైనా విరోధులుంటే వెంటనే వాళ్ళతోని సమాధానపడు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్తాను.
22 వచ్చిన చదువుతాం. 5:22. నేను మీతో చెప్పింది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నర అగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అట్టు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించెను. న్యాయాధిపతి నిన్ను ఒంట్రోతులకు అప్పగించెను. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. చాలు చాలు చాలు. ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, నూరంతల ఫలము నువ్వు అనుభవించాలంటే, నీకు విరోధులు ఎవరైనా ఉంటే వెంటనే ఆ బలి అర్పణ అర్పించక ముందే నీ సహోదరునితో వెళ్ళి సమాధానపడు. నన్ను క్షమించు. దూరంగా ఉంటే ఇక్కడే ప్రభువా నా హృదయపూర్వకంగా నా స్నేహితుడిని క్షమిస్తున్నానని ఒప్పుకో. అపరిమితమైన ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. అపరిమితమైన శక్తితో దేవుడు నింపుతాడు. అపరిమితమైన పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నింపుతాడు. ఇది లేకుండా, నీ హృదయం సరిగ్గా లేకుండా, నీ ఆలోచన సరిగ్గా లేకుండా, కక్ష ఇవన్నీ ఉన్నాయనుకో, నీ ప్రార్థన దేవుడు ఆలకించలేడు. నువ్వు చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదు. నా తోటి సహోదరుడు బాగుండాలని నువ్వు కోరుకున్నప్పుడే, నా తోటి సహోదరుడు రక్షించాలని నువ్వు కోరుకున్నప్పుడే దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ వాక్యం ఉందా లేదా? నేను మాట్లాడానా? అర్పణ అర్పించినప్పుడు నీ తలంపులోకి వస్తే, నీ శత్రువులు ఎవరైనా వస్తే వెంటనే అర్పణ పక్కన పెట్టి నువ్వు వెళ్ళి సమాధానపడు. వాళ్ళతో సమాధానపడు. అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో సంతోషము ఉందంటే ఫస్ట్ థింగ్ సమాధాన పడాలి. ఆ రోజు నేను బయటికి వెళ్ళాను, మా పాస్టర్ గారు సమాధానం లేకుండా వెళ్ళిపోయాను. వెంటనే ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఇంటికి రమ్మన్నాడు దేవుడు. వెళ్ళదు. దేవుడు వెంటనే బస్సు దిగి వెంటనే వచ్చి ఇంటికి వచ్చేసాను. సమాధాన పడాను. నన్ను క్షమించేయ, నీ రక్తంతో నన్ను కడుగుతాను. ఎప్పుడైతే నేను సమాధాన పడాను, ఎప్పుడైతే నేను సమాధానం పడినప్పుడు నేను హ్యాపీనెస్ని కానీ పొందుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు వెంటనే లోబడాలి. ఎందుకంటే లోబడకపోతే మనము దుష్టుడికి అవకాశం ఇచ్చినట్టు. హ్యాపీగా ఉంటున్నామంటే నేను చెప్తున్నా, మనము మన సొంత తెలివితేటలు పక్కన పెట్టు, సొంత జ్ఞానం పక్కన పెట్టు. నీ తెలివితేటలు పనిచేయవు, నీ సొంత జ్ఞానం పనిచేయదు. దేవుని ఆత్మ దగ్గర అపరిమితమైన శక్తి, పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు నడుస్తాడో నిశ్చయంగా నిన్ను అపరిమితమైన ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఐ యామ్ బ్లెస్డ్. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా నన్ను నిలబెట్టాడు. ఈ మాట 2 పలకండి రోజు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు,
అనేకులకి నన్ను ఆశీర్వాదకరంగా నన్ను నిలబెట్టాడు. ఈ 2 పదాలు రోజు పలకాలి. మీరు పలికినప్పుడే మీ జీవితంలో 100 ఫలం అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. నిశ్చయముగా అపరిమితమైన శక్తితో నన్ను నింపినందుకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపినందుకు స్తోత్రాలు తండ్రి. నీకు విరోధంగా నా శత్రువులు ప్రభా ఎవలేనుంటే నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నాను ప్రభా. నా శత్రువులు విరోధులు ఎవలేనుంటే ఇప్పుడే ప్రభా క్షమిస్తున్నాను, ఇప్పుడే నన్ను క్షమిస్తున్నాను ప్రభా. నీకు విరోధులు శత్రువులు ఎవలేనుంటే అడుగు దేవుని సన్నిధిలో అడగండి, దేవుని సన్నిధిలో అడగండి. నీకు విరోధంగా నా శత్రువులు ఎవరైనంటే ఇప్పుడే ప్రభువా నా హృదయపూర్వకంగా నేను క్షమిస్తున్నానయ్యా. నా పాపాలు క్షమించయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మ ద్వారా నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మ ద్వారా నన్ను నింపు తండ్రి. 100 నన్ను దీవించయ్యా. నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అనేకులకి ఆశీర్వాదకరంగా నన్ను నిలబెట్టినందుకు స్తోత్రం తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. నీ ఆత్మతో నింపు తండ్రి. ప్రతి బిడ్డను కూడా తండ్రి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను 100 దీవించి ఆశీర్వదించయ్యా. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి కుటుంబంలో నూతన కార్యాలు జరిగించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రతి కుటుంబాన్ని 100 దీవించి, ముఖ్యంగా సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని 100 దీవించి ఆశీర్వదించయ్యా. ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిశ్వాసము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్.